హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నుంచి అయితే ఇంకా మదర్స్ అందరికీ ఉరుకులు పరుగులు అవుతూ ఉంటాయి. మార్నింగే ఇన్ని రోజులు హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసాం కదా. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగే లేవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకి లంచ్ బాక్సెస్ అండ్ స్నాక్స్ అన్నీ, బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డేకి ఏం కావాలనేది కూడా ముందు రోజే ఇంకా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఇన్ని రోజులు అంటే ఏది చేసినా లేటుగా లేస్తారు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కూడా లంచ్ చేసే డేస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే లేట్ నైట్స్ పడుకుంటున్నారు, ఎర్లీ మార్నింగ్ కూడా లేవరు కాబట్టి, లేట్గా లేస్తారు కాబట్టి. సో ఇప్పుడు అలా కాదు, ఒక షెడ్యూల్ మళ్ళీ ఫాలో కావాల్సిందే. సో ఎర్లీ మార్నింగ్స్ లేవాలి, మనం కూడా వాళ్ళని కూడా లేపాలి, నిద్ర లేపాలన్నమాట. సో ఇంకా మా వాళ్ళైతే ఇంకా లేవలేదండి, 6:30 అయింది. ఇప్పుడు లేపాలి, 6:45కి నిద్ర లేపుతానమాట. సో లేపేసి ఫాస్ట్గా రెడీ చేయించాలి. యాక్చువల్లీ ఏంటి అని అంటే వీళ్ళకి యూనిఫామ్స్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సిందే. ఆల్రెడీ బుక్స్, యూనిఫామ్స్ మేము లాస్ట్ అంటే బిఫోర్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లోనే వాళ్ళకి కంప్లీట్ అయిపోతాయి కదా ఎగ్జామ్స్. మార్చిలోనే, ఫెబ్లో కంప్లీట్ అయిపోయాయి, మార్చ్ ఫస్ట్ వీక్ అలా కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో అప్పుడే బుక్స్ అవన్నీ కూడా మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు తీసేసుకున్నాము. మొన్న యూనిఫామ్స్ అయితే తీసుకున్నాము, కొత్త యూనిఫామ్స్ వేసుకొనే వెళ్తారనమాట వాళ్ళు. సో మా పిల్లలు లేచిన తర్వాత ఇంకా ఫాస్ట్గా రెడీ అయితే పంపిస్తానమాట. అండ్ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ మీ అందరు కూడా మంచిగా అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. సో మన శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ తరపున వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మొన్న కొన్ని రోజులు వర్షాలు పడ్డాయండి, కొంచెం చల్లగా అనిపించింది మధ్యలో. బట్ ఇప్పుడు ఇంకా సఫకేషన్ అయితే బాగా ఉందన్నమాట. సో ఎంత ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినా కూడా స్వెట్టింగ్ అనేది అయితే వచ్చేస్తుంది. అండ్ నేనైతే మా పిల్లల కోసం లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసినవి చూపిస్తాను. అండ్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా ఉండాలి, హ్యాపీగా ఎంజాయ్గా ఫుడ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కొంచెం వాళ్ళకి ఇష్టమైనవి చేస్తున్నాను అనమాట. పూరీ సేమియా అయితే చేస్తున్నాను. సో వాళ్ళకి ఇష్టము అలా, సో అవైతే చేసేస్తున్నాను అనమాట. చూపిస్తాను రండి. అండ్ లంచ్ బాక్స్లోకి కూడా ఏం చేస్తున్నానో చూపించేస్తాను. ఇక్కడైతే మా పిల్లల కోసం అయితే సేమియా చేస్తున్నానండి, స్వీట్. వాళ్ళకి ఇష్టమైనది అనమాట. ఫస్ట్ డే కదా, వాళ్ళకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని అని చెప్పేసి సేమియా చేస్తున్నాను. అలాగే పూరి కూడా చేస్తున్నాను అనమాట. పూరి పిండి తడిపెట్టుకోవాలి, ఫస్ట్ సేమియా చేసి పక్కకు పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం చల్లారాలి కదా, అంటే ఇంట్లో ఉంటే ఏం కాదు కానీ లంచ్ బాక్సెస్లో పెట్టేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నది పెడితే బాగుంటుంది, వేడిది అయితే పెట్టకూడదు అనమాట. సో ఆల్రెడీ నేను ఇది వేయించేసుకొని సేమియాని నెయ్యిలో నేను పాలు కాగబెట్టుకొని షుగర్ వేసేసి అందులో సేమియాస్ వేసేసాను. దాని తర్వాత కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేశాను అనమాట, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. మా పిల్లలు ఏంటంటే కొంచెం కాజు అవన్నీ అవాయిడ్ చేస్తారండి. సో అవి వస్తే అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట, కిస్మిస్ కాజు వేస్తే. సో అందుకోసం అని వేయను వాళ్ళ కోసం అని చెప్పేసి ప్లెయిన్గానే ఉంచేస్తాను. ఎప్పుడైనా రిలేటివ్స్ కానీ ఏదైనా అకేషనల్లీ అయితే ఇంకా యాడ్ చేస్తాను. వాళ్ళకి అవి పక్కకు పెట్టేసి ఇస్తానన్నమాట. ఓన్లీ సేమియాలో తినరు, బట్ కాజు అంటే ఇష్టం, మళ్ళీ ఫ్రై చేసి ఇస్తే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ వచ్చేసి టమాటో పప్పు చేస్తున్నాను, ప్రెజర్ ఉంది, ఇంకా రైస్ కూడా అయిపోయింది. అండ్ వాళ్ళతో పాటు మాకు కూడా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అందుకోసమనే నేను ఫుడ్ అయితే మా అందరికీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి మా షెడ్యూల్ కూడా మేము చేంజ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఎర్లీగా వాళ్ళతో పాటే బాక్సెస్ ప్రిపేర్ చేసేసుకొని మేము కూడా ఆఫీస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ నాకు కూడా ఈరోజు పర్సనల్ వర్క్ ఉంది ఒకటి, సో అక్కడికి వెళ్ళాలన్నమాట.
వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. అండ్ మీరు మీ పిల్లల కోసం ఎలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎలాంటి లంచ్ బాక్సెస్లోకి ఎలాంటివి మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే వీక్ మొత్తం మనం షెడ్యూల్ చేసుకోవాలి. ఎందుకనంటే బిఫోర్ డే నైటే మనము ఇది ప్లానింగ్గా పెట్టుకుంటే, సో మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే, అంటే ఒక ప్లానింగ్ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనకి ఎలాంటి అంటే ఇబ్బంది ఉండదు, హరీబరీగా ఉండదు. సో మనకు అంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్లో మనం వర్క్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. సో అదనమాట. అండ్ మామ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కిడ్స్ ఆల్సో మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. నేనైతే మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి మ్యాంగో పప్పు చేద్దామని అనుకున్నానండి లంచ్ బాక్స్లోకి. బట్ కాకపోతే నేను జెప్టోలో ఆర్డర్ చేశాను అనమాట. రావ్ మ్యాంగోస్ అని చెప్పేసి ఆర్డర్ చేశాను. అవైతే స్వీట్గా ఉన్నాయి, టేస్ట్ చేస్తే పుల్లగా లేవన్నమాట. ఫస్ట్ ఇది చేశాను, సరే స్వీట్గా ఉంది కదా, రిమైనింగ్ 2 ఉన్నాయి కదా వాటితోటి చేయొచ్చులే అనుకున్నాను. బట్ అవి కూడా కట్ చేసి చూస్తే స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా మనం ఆల్రెడీ నేనైతే పప్పు కడిగేసి పెట్టాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా టమాటోస్ ఉంటే టమాటో పప్పు అయితే చేసేస్తున్నాను. చాలా ఆశపడ్డానండి. నాకైతే మ్యాంగో పప్పు అంటే చాలా ఇష్టము, మామిడికాయ పప్పు మా పాప వాళ్ళకి కూడా ఇష్టం అనమాట. సో వాళ్ళకి ఇష్టమైంది కుక్ చేయాలి అని అనిపించింది. నాలాగా మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందండి? మనకి ఇష్టమైనవి ఏమన్నా చేద్దాము అనుకున్నప్పుడు కొంచెం ఏదన్నా అటు ఇటుగా అయితే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం కదా. బట్ పర్లేదు, ఇట్స్ ఓకే. ఇంకా ఇంట్లో అయితే టమాటోస్ ఉన్నాయి కాబట్టి నేను చేయగలిగాను టమాటో పప్పు అయితే. ఎందుకంటే పప్పు కడిగి పెట్టుంచాను కాబట్టి, లేకపోయి ఉంటే వేరేది ఆల్టర్నేట్గా ఏదైనా చేసేదాన్ని అనమాట. మార్నింగ్ ఇలా జరిగింది. ఇట్స్ ఓకే. ఇక్కడైతే మా బాబుకి అండ్ మా పాపకి ఇద్దరికి కొత్త షూ, కొత్త సాక్సెస్ కూడా తీసుకున్నాం అనమాట. ఇలాగ యూనిఫామ్స్ కూడా కొత్తవే. సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ యూనిఫామ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా కొత్తవి తీసుకోవాలి. ఏదో ఒక లోగో చేంజ్ చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. సో అలా. అండ్ అట్ ద సేమ్ టైం షూ కూడా కొత్తవే తీసుకున్నాము. ఎందుకనంటే బాబువి ఫుట్ ప్రింట్ అనేది కొంచెం పెరిగింది, అంటే లైక్ పాదాలు పెరిగాయి అనమాట. హైట్ అయ్యాడు ఈ సమ్మర్లో. అందుకోసం అని చెప్పేసి కంప్లీట్ సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత మేము షాపింగ్ చేసామన్నమాట బాబు కోసము. అంటే 2 days బిఫోరే తీసుకున్నాము ఇవి. సో ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని వేసుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ వెల్క్రోనే తీసుకుంటాము. అండ్ బ్యాక్ బెల్ట్ ఉన్నవి అట్లా ఉన్నవి ఉంటాయి కదా. సో షూస్లో డిఫరెంట్గా ఉంటాయి కదా, అలా కాకుండా ఓన్లీ వెల్క్రో మాత్రమే తీసుకుంటాము. ఈజీగా ఉంటుంది వాళ్ళు వేసుకోవడానికి అండ్ కంఫర్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సాక్సెస్ కూడా కొత్తవే తీసేసుకున్నాం అనమాట. సో ఇద్దరివి ఇలా ఉన్నాయి. వీళ్ళకి ఏంటి అని అంటే ఓన్లీ బ్లాక్ ఒక్కటే అండి. సో వీక్ అంతా కూడా బ్లాకే ఉంటుంది, వైట్ షూ ఏముండదు స్పోర్ట్స్కి. సో మాకు అదొకటి అంటే హ్యాపీ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే వైట్ షూ ఉన్నట్లయితే వాష్ చేసుకోవాలి, నీట్గా మొత్తం క్లీన్గా ఉంచుకోవాలి. కొంచెం డస్ట్ ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి, సో అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, సో అది ప్రాబ్లం లేదనమాట. 2 బ్లాకే ఉంటాయి. సో సాక్సెస్ కూడా వీళ్ళకి బ్లాకే ఉంటుంది, వేరే కలర్స్ ఏమి ఉండవు. షూ సాక్సెస్ అనేవి మాత్రం బయట తీసుకోవాలి, బెల్ట్ వాళ్ళే ఇస్తారు. అండ్ ఐడి కార్డు కూడా ఇచ్చేస్తారు స్కూల్లోనే యూనిఫామ్స్తో పాటు. సో ఇదండి, స్కూల్ స్టార్ట్ అయింది అని అంటే ఇంకా ఏదో ఒకటి మనకి ఖర్చు స్టార్ట్ అవుతూనే ఉంటుంది కదా. సో మేమైతే షాపింగ్ ముందే చేసేసి పెట్టి ఉంచాము. మళ్ళీ అప్పటికప్పుడు అని అంటే రిస్క్ ఉంటుంది. సో ఎందుకు అని చెప్పేసి ముందే షాపింగ్ చేసేసి అయితే పెట్టేశాము. ఇప్పుడు వాళ్ళు వేసేసుకుంటారు. ఇలాంటి స్కేటర్స్, వాళ్ళు యూజ్ చేసిన బ్యాగ్స్, ఇన్ని రోజులు ఆడుకున్నవన్నీ కూడా ప్యాక్ చేసి మళ్ళీ పక్కన పెట్టాల్సిందే అండి. ఎందుకనంటే టైం సరిపోదు. ఇంకా ఇప్పుడు మా పిల్లలు అయితే రోజు ఈవినింగ్ 5కి వచ్చేస్తారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తినేసి 5:30కి ట్యూషన్ ఉంది వాళ్ళకి. సో 5:30కి వెళ్ళి 7:30
అలా వచ్చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళకంతా బిజీ షెడ్యూల్ అయిపోతుంది ఈ రోజు నుంచి. నాకే కొంచెం బాధగా ఉంది, ఇన్ని డేస్ వాళ్ళు అల్లరి చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు, మస్తు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారండి ఈ సమ్మర్ హాలిడేస్లో. అయితే ఎలా గడిచిపోతాయో, ఎలా ప్లాన్ చేసుకోవాలనుకున్నాం కానీ అసలు మా చేతిలో లేకుండానే ప్లానింగ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో ఆల్ ద బెస్ట్ నాన్న, ఓకేనా? మంచిగా ఈ అకాడమిక్ ఇయర్ని ఇంకా ఎంజాయ్ చేయాలి, లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి, మంచిగా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలి, ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి హాయ్ చెప్పండి, అలానే ఆల్ ద బెస్ట్ చెప్పండి అందరికీ. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. సో మార్నింగ్ వ్లాగ్ అనమాట, ఈరోజే పెట్టేసేయాలని చెప్పేసి ఇంకా ఇది తీసేసాను. ఇంతటితో వీడియో అయితే ఇంకా ముగిస్తున్నాను అనమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.